గుర్తు పోయినసారి వరదలు వచ్చినప్పుడు ఇలాగే ఒక బోటుకు వచ్చి అడ్డం పడింది. నా ఇల్లు ముంచడానికి బోటు అడ్డం పెట్టారు అన్నాడు మేము అధికారంలో ఉన్నప్పుడు. దానికి ఏమిటిది నాకు అర్థం కాదు. నీ ఇల్లు ముంచడానికి ఏమో ఆ రోజున బోటు అడ్డం పెట్టాం, ఈ రోజునేమో ప్రకాశం బ్యారేజ్ని ధ్వంసం చేయడానికే బోట్లు పెట్టాం అనేటువంటి మాటలు మాట్లాడి కుట్ర చేసేటటువంటి పరిస్థితి మీరు చేస్తున్నారు. ప్రతి దానిలోనూ ఒక కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలనే పద్ధతుల్లో పనిచేస్తున్నటువంటి మీకు నాకు ఒక విషయం గుర్తొస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 3 మాసాల్లోనే ఎంతగా అప్రదిష్ట పాలయ్యారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత నెంబర్తో గెలిచినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం 100 రోజులు నిండక ముందే ఇంతగా అప్రదిష్ట పాలయ్యారు. మీ క్రేజ్ తగ్గిపోయింది, మీరు డౌన్ఫాల్ అయిపోతున్నారనే విషయాన్ని మీరు గమనించాలి. దానికి కారణం కక్ష సాధింపు చర్యలు చేయటం వల్లనే. ఇవాళ నాకు మా పల్నాడు జిల్లాలో పెదకూరుపాడు కాన్స్టిట్యున్సీలో నంబూరి శంకర్రావు గారు మాతో పాటు ఎమ్మెల్యేగా చేశారు. ఆయన వరద కొన్ని ప్రాంతాలు మునిగిపోతే ఆ వరద ప్రాంతాలు చూడాలనేటువంటి ప్రయత్నం చేయడానికి వెళుతుంటే తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి దౌర్జన్యం చేసినటువంటి సంఘటన మీడియా దృష్టికి తీసుకురావాలని మనవి చేస్తున్నాం. దీనికి కారణం మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు? ఇవాళ కూడా మీరు అలాంటి దౌర్జన్యాలను ఆపకోకుండా దౌర్జన్యాలను కొనసాగించే విధంగా మీరు చేస్తున్నారు. ఒకసారి చూడండి ఆ విజువల్స్ ఎంత భయంకరంగా ఉన్నాయో. ఒకసారి వేయ్యా. Go to the next. Yes. ఇది పెదకూరుపాడు నియోజకవర్గంలో నంబూరి శంకర్రావు గారు వరద పీడిత ప్రాంతాలు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయో ఆ పంటలు చూడటం కోసం వెళ్ళాలని నిర్ణయించుకొని బయలుదేరితే చూడండి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కార్లు బయలుగొట్టారు. ఏమిటి దారుణం అని అడుగుతా ఉన్నా. ఇది ప్రజాస్వామ్యమేనా? అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? రెడ్ బుక్ పరిపాలన అంటే ఇది కాదా? ఈ విధంగా రెడ్ బుక్ పరిపాలన చేస్తూ మీరేదో గొప్పగా పరిపాలన చేస్తున్నామని చెప్తే ఏం లాభం అంటున్నా. ఇలాంటి వాటిని నివారించలేనటువంటి దశలో ఇవాళ మీరున్నారు. ఈ ప్రభుత్వం ఉంది, మీ హోమ్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీసుల సమక్షంలోనే. పోలీసులు లేకపోతే అది వేరే విషయం. సాక్షాత్తు పోలీసులు అక్కడే ఉన్నా కూడా వారిని పట్టుకుని ఆపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప పోలీసులు వారి మీద యాక్షన్కి వెళ్ళాల. యాక్షన్కి వెళ్తే మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోతే గందరగోళం అయిపోతే ముఖ్యమంత్రి గారు ఊరుకోరు, హోంమంత్రి గారు ఊరుకోరు అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. పోలీసులకు ఫ్రీ హ్యాండే లేదు. పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కొడుతుంటే చూస్తూ ఊరుకునేటటువంటి పరిస్థితికి వాళ్ళ లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో వచ్చింది అంటే మనం ఎక్కడున్నామని అడుగుతా ఉన్నా. ఇన్ని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారే మీరు, ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి, అధికారం శాశ్వతం కాదని మనవి చేస్తున్నా. అధికారం మాకు ఉంది, ఇవాళ మీకు వచ్చింది. శాశ్వతంగా మిమ్మల్ని అంటిపెట్టుకునే అధికారం ఉంటుందని అనుకోవడం చాలా పొరపాటు. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. రోజులు గిర్రులు తిరిగి వస్తాయి. ఇలాంటి దౌర్జన్యకాండకు మీరు పాల్పడుతున్నారు, ఈ దౌర్జన్యకాండను ప్రోత్సహిస్తున్నారు. ఐఎమ్ డిమాండింగ్ హోమ్ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా వారి మీద యాక్షన్ తీసుకోండి. వారి మీద కేసులు రిజిస్టర్ చేయండి. కేసు రిజిస్టర్ చేసి వారి మీద యాక్షన్ తీసుకోకపోయినట్లయితే మీరు భస్మాసుర హస్తంలాగా మీ హస్తాన్ని మీరే నెత్తిన పెట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది సరైనటువంటి విధానం కాదనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇప్పటికైనా పరిస్థితిని గమనించి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా సరైన పద్ధతుల్లో వ్యవహరించాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఓకే.
విజయవాడలో మన రాష్ట్ర చరిత్రలోనే చాలా పెద్ద విపత్తు వచ్చింది. ఎస్, ఎగ్జాక్ట్లీ 46 మంది అని చెప్పేసి వాళ్ళ రిపోర్ట్ చెప్తుంది. డిప్యూటీ సీఎం గారా ఆయన ఆయన మొన్నే చెప్పాడుగా, పిఠాపురం అంటే దట్ ఈస్ హిజ్ ఓన్ కాన్స్టిట్యున్సీ. సో డిప్యూటీ సీఎం అసలు ముఖ్యమంత్రి గారే ఇక్కడుండి పర్యవేక్షించటమే కరెక్ట్ కాదు అని ఇండైరెక్ట్గా మన డిప్యూటీ సీఎం గారు చెప్పారు. ఎందుకంటే నేను వెళితేనే, అంటే డిప్యూటీ సీఎం గారు వెళితేనే అడ్మినిస్ట్రేషన్ అంతా తన చుట్టూ ఉంటుందని, రిలీఫ్ యాక్టివిటీస్ జరగవని తెలిసి నేను వెళ్ళలేదని చాలా స్పష్టంగా చెప్పాడు. ఇవాళ ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆయన వెళ్ళి ఉంటాడని నేను అనుకుంటున్నా. మన రామానాయుడు గారి లాగా ఓవర్ యాక్షన్ చేయదలుచుకుంటే మన డిప్యూటీ సీఎం గారు కూడా వచ్చి ఒక చిన్న చీపరు పట్టుకుని ఇట్టా ఓటం మొదలెట్టానుకో, ఇక చూసుకో అన్ని పేపర్లు ఫ్రంట్ పేజీలు వస్తుంది, అన్ని టీవీల్లోనూ మోగిపోద్ది. కాకపోతే ఆ ప్రచారం ఇష్టం లేదని నేను అనుకున్నాడేమో. కాకపోతే నాకు ఇప్పుడు మీరు చెప్పే కాబట్టి గుర్తొస్తుంది, మా రామానాయుడు గారు అంటే మన ఇరిగేషన్ మంత్రి గారు, ఆయన చాలా కష్టపడిపోయాడంట. మీరు చూసారా? బుడమేరు నాకు తెలియక అడుగుతానండి, ఇరిగేషన్ మినిస్టర్ అంటే గండ్లు పొచ్చడానికా? ఆ గండు పొచ్చడం కూడా మామూలుగా పొచ్చలేదంట. ఒక గొడుగు వేసుకున్నాడు, పచ్చ చొక్కా వేసుకున్నాడు. పాప మంచోడు, ఏ మాటకి ఆ మాట. నేను ఎట్లయితే ఇలా ముద్ర వేసుకుంటానో ఆయన కూడా పచ్చ చొక్కా వేసుకొని పార్టీ కమిట్మెంట్గా ఉంటాడు. దాని వరకు శభాష్. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ మంత్రి గారిని ఎక్కడ పెట్టాడంటే, ఇంతవరకు ఇరిగేషన్ మంత్రి గారు పోలవరం గురించి మాట్లాడా? చంద్రబాబు నాయుడు గారే మాట్లాడతాడు. ఏ ప్రాజెక్టు గురించి అయినా మాట్లాడా? చంద్రబాబు నాయుడు గారే మాట్లాడతాడు. కానీ బుడమేరు గట్టు తెగిపోయింది కాబట్టి ఆ గట్టు దగ్గరే ఉండి అది పూడ్చేంతవరకు బయట రమ్మన్నాడు. అక్కడే కూర్చున్నాడు, గొడుగేసుకున్నాడు, గాలి వచ్చినా గొడుగేసుకున్నాడు. ఏమంటే కెమెరాలో తీస్తున్నారు, అక్కడే భోంచేస్తున్నాడు, కెమెరాలో తీస్తున్నారు. బుడమేరు గండి పూడిన తర్వాతే ఇంటికి వస్తా అన్నమాట. ఏందే నాకు అర్థం కాదు. బుడమేరు గండి పూడ్చడానికి ఎంత గొప్ప ఇరిగేషన్ మంత్రిగా పనిచేయటం నాకేం అర్థం కాల. అక్కడ మిలిటరీ వచ్చింది, గుత్తేదారులు వచ్చారు, వీళ్ళందరూ కలిసి గండి పూడ్చారు. అదేదో పెద్ద విపత్తులాగా. విపత్తు ఏమో చాలా పెద్దది, దానిలో గండి దిగటం అనేది ఒక చిన్న అంశం. ఆ గండిని పూడ్చేంత వరకు కూడా విశ్రమించని రామానాయుడు అని రీల్స్ మీద రీల్స్ వచ్చేస్తున్నాయి. మేమేమో డ్యాన్సులు వేసామంటే ఇంతకుముందు, వీళ్ళేమో గండ్లు పూడ్చారంటే ఈ రెండు కంపేరింగ్ చేసి ఒక దంపుడు కొడుతున్నారు. ప్రచార ఆర్భాటాలు పెచ్చు, అసలు పని సున్నా. నాకు తెలియగలుగుతానండి, అసలు మీరు ఎన్ని రీల్స్ పెట్టుకునే బదులు ఆ 1వ తారీఖు, అదే 31వ తారీఖు రాత్రి 3 గంటలు మీరు ఎవాక్యుయేషన్ చేస్తే చచ్చిపోయేవాళ్ళు కాదు కదా ఇంతమంది. పొలాల నష్టం జరిగితే జరగవచ్చు, అది వేరే విషయం. అంత దుర్మార్గమైన పని చేసి ఇవాళ గట్లు పూడ్చేటటువంటి కార్యక్రమానికి ఇరిగేషన్ మంత్రి గారు అద్భుతంగా చేశాడు, అమోఘంగా చేశాడు. శభాష్ ఇరిగేషన్ మంత్రి. అది ఒకసారి యూట్యూబ్లో కొట్టండి, ఇరిగేషన్ నిమ్మల రామానాయుడు అన్నీ శభాష్ రామానాయుడు అని ఎవరు చెప్తారు? వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తారు. అద్భుతం రామానాయుడు ఎవరు చెప్తారు? ఏబిఎన్ వాళ్ళు చెప్తారు. రామానాయుడిని మీ భలే రామానాయుడు ఎవరు చెప్తారు? TV5 వాళ్ళు చెప్తారు. వీళ్ళు డబ్బాలు కొట్టుకుంటున్నారు. నాకు తెలియగలుగుతా ఏమిటిదంతా అంటున్నా. అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నాట్ లైక్ దాట్. అడ్మినిస్ట్రేటర్ అంటే శాసనాలు చేసేవాళ్ళం మేము. అవసరమైతే విజిట్ చేయొచ్చు, తప్పలేదు. విజిట్ చేయాలి, విజిట్ని పరిశీలించాలి, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు పురమాయించాలి. మళ్ళీ అవసరమైతే 1-2 సార్లు విజిట్ చేయి. సోమవారం పోలవరం లాగా వెళ్ళు, కానీ పోలవరంలో నేను ఉంటా, పోలవరంలో నేను భోంచేస్తా, పోలవరంలో నేను స్నానం చేస్తా అంటే ఏంటది? ఈజ్ ఇట్ అడ్మినిస్ట్రేషన్? అదేమంటే అంబటరాంబాబు గారు అలా చేయలేదు, డ్యాన్సులు వేసాడు, ఆయన ఏమో అరిశాడు. ఏమిటిది నాకు అర్థం కదా. ఏదో సంక్రాంతికి కాసేపు డ్యాన్స్ వేస్తే అది గొప్ప విషయం. చంద్రబాబు కూడా డ్యాన్స్ వేసాడు యోగాలు, మీరు ఎప్పుడు చూసారా? యోగా సందర్భంలో అదే చూపించి సరిపోయిందా? కాకపోతే ఏంటంటే ఇవాళ మీడియా ప్రభావం పెరిగింది కాబట్టి యూట్యూబ్లో రకరకాలుగా శభాష్ రామానాయుడు, శభాష్ నిమ్మల, బలిరా నిమ్మల, సొంత డబ్బాలు కొట్టుకుంటే ప్రయోజనం లేదు నాయన. మీ గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు అర్థం చేసుకోండి. మొట్టమొదటి 2 రోజులు అరే భలే కష్టపడుతున్నారు అన్నారు, తర్వాత ఏమో అబ్బో ఓవర్ యాక్షన్ అయిపోయిందిరా బాబు అని అన్నారు. ఓవర్ యాక్షన్ తగ్గించండి, రియల్ యాక్షన్ చేయండి, ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు ప్రవర్తించండి, ఆపద కాలంలో ఉన్న ప్రజలకు సహాయాన్ని అందించే విధంగా చేయండి తప్ప పాల ప్యాకెట్ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తాడు, బెండకాయలు కూడా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తాడు, ఇల్లు కడగడం కూడా ముఖ్యమంత్రి గారు దగ్గర నుండి కడిగిస్తానంటే ఎట్లా కుదురుతుంది? అడ్మినిస్ట్రేషన్లో ఇంత పెద్ద రాష్ట్రంలో ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఇవాళ విజయవాడ
46 మంది వారి లెక్క ప్రకారం చనిపోయారు. ఈ 46 మంది చనిపోవడానికి మీరు చేసిన ఏకైక తప్పిదం అదేమిటంటే ముందుగా మీరు వార్నింగ్ ఇవ్వకోకుండా ఎవాక్యుయేషన్ చేయకోకుండా చేసిన తప్పిదం వల్ల ఇంతమంది చనిపోయారనేటువంటి వాస్తవాన్ని మీరు గమనించలేకపోతే చాలా దురదృష్టమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చూద్దాం సార్, తప్పనిసరిగా చేద్దాం. ఇప్పుడు దీన్ని రాజకీయం చేస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఎవరు రాజకీయం చేస్తున్నారో అర్థమవుతుంది. 3 పడవలు వెళ్ళి 5 పడవలు వెళ్ళి గుద్దుకుంటే దాన్ని రాజకీయం చేసి మా ఎక్స్ఎంపీలని ప్రజెంట్ ఎమ్మెల్సీని ఇరికించాలని రాజకీయ కక్ష ఆయన వ్యవహరిస్తున్నాడు. ఎస్, ఈ రిలీఫ్ మీద ఏదైతే ఫెయిల్యూర్ అట్టర్ ఫ్లాప్ అయిందో దాన్ని మేము పత్రికాముఖంగా ప్రజలకు చేరవేస్తున్నాం. అవసరమైతే దాని మీద సమగ్రంగా రిపోర్ట్ కూడా చేస్తాం. తప్పనిసరిగా గవర్నర్ కావాల్సి వస్తే కలుస్తాం, ఆయనకి పంపాల్సి వస్తే పంపుతాం. టోటల్గా నేను మనవి చేస్తున్నా, ఈ బుడమేరు వరద, కృష్ణానదికి వచ్చిన వరదలు మానవ తప్పిదం, వారి ఫెయిల్యూర్సు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మేము క్లియర్గా కూడా చెప్తున్నాం. నేను మీకు చెప్పాను లాస్ట్ టైం ప్రెస్ మీట్లో కూడా, అసలు వరద వస్తుంది కృష్ణానదికి అంటే నువ్వేం చేయాలి? పులిచింతలు కొంత ఖాళీ చేయాలి, అదేవిధంగా నాగార్జున సాగర్ కొంత ఖాళీ చేయాలి, శ్రీశైలం కొంత ఖాళీ చేయాలి, కుషన్ పెట్టుకోవాలి. అక్కడికి వచ్చిన శ్రీశైలంలోకి వచ్చిన వాటర్ని అక్కడే ఉంచాలి, కిందకు వదలకూడదు. వదలకూడదంటే అక్కడ కొద్దిగా కుషన్ ఉండాలి. అలాగే నాగార్జున సాగర్లో నీరు వదలకూడదు, కుషన్ పెట్టుకోవాలి. పులిచింతల్లో కుషన్ పెట్టుకోవాలి. నేను ఒకటే మనవి చేస్తున్నా, మీరు ఒకసారి ఆలోచించండి. పులిచింతల నుంచి 1వ తారీఖున ఒక్క బొట్టు కూడా రాకోకుండా కుషన్ పెట్టుకున్నట్టయితే మొత్తం వచ్చేది మున్నేరు ప్లస్ ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో వచ్చేటటువంటి నీరు, లేదు బుడమేరు నుంచి డైవర్షన్ కాలంలో వచ్చే నీరు, ఈ నీరే ఉండేది. అప్పుడు 11,42,000 క్యూసిక్లు ఎందుకు అవుతుంది? 6 లక్షల క్యూసిక్లు 7 లక్షల క్యూసిక్లు అయిపోయి ఉంటుంది. ఆ క్వశ్చన్ పెట్టుకోలేకపోయారే. ఇది ఎస్టాబ్లిష్డ్ నామ్. ఇది ఎప్పుడైతే మీకు ప్రమాదం వస్తుందో అప్పుడు చేయాల్సినటువంటి పని అది. ఆ ప్రమాదాన్ని చేయకోకుండా, అవి ఆచరించుకోకుండా ఏదేదో ఇవాళ నేను కూరగాయలు ఇస్తాను, నేను ఇవాళ ఇల్లు కడుగుతాను, నేను 24 గంటలు అక్కడే ఉంటాను. అక్కడే ఉంటారు మీరు. మీ ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ బాగుపడేంత వరకు మీరు అక్కడే ఉంటారు. మాకు తెలుసు. ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయింది, బురద అయిపోయింది, ముందు అది కడుక్కుంటున్నారు. నేను తెలియకడుగుతా, మీ ఇంటి ఫోటోలు రిలీజ్ చేయండి, దమ్ముంటే ఆ ఫోటోలు రిలీజ్ చేయండి. దేశంలో అన్నీ కావాలి. మీరుండ ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయి బురదేసిపోయి భయంకరంగా తయారైంది, అక్కడికి వెళ్ళలేరు మీరు, ఇంకో చోట ఉండలేరు. సహాయ కార్యక్రమాలు బస్సులోనే ఉంటాను, కలెక్టరేట్లోనే ఉంటాను. ప్రతి సంక్షోభాన్ని తాను అవకాశంగా ఉపయోగించుకుని ప్రచారం చేసుకునే కార్యక్రమంలో నిమగ్నపోయి ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు. ఇది వాస్తవం.